రాజస్థాన్లోని భరత్పూర్లో అటల్ బంద్ ప్రాంతంలోని కంకర్వాలి కుయా నివాసి గోవింద్ గత 30 ఏళ్లుగా ఓ తోపుడు బండిపై పకోడీలు అమ్ముతూ తన 5 పిల్లలు భార్యను పోషిస్తున్నాడు. మొత్తం కుటుంబంలో 7 సభ్యులు. వాళ్ళందరూ ఒకే ఒక గదిలో ఉన్న ఇంట్లో ఉంటున్నారు. ఆ గదిలోనే ఓ మూలన గ్యాస్ స్టవ్ ఉంది. అదే ఆ ఇంటి కిచెన్. ఇంకో మూలన పడక, అదే బెడ్రూమ్. అయితే గోవింద్ తన 2 కూతుర్లని 3 కొడుకులని పకోడీలు అమ్ముతూనే చదివిస్తున్నాడు. ప్రతిరోజు ఆర్థిక ఇబ్బందులతో పోరాడే కుటుంబం. సరైన వసతులు లేవు. అందరూ కలిసి ఒకే గదిలో తినాలి, పడుకోవాలి. గది కాస్త ఇరుకుగా ఉన్నా తమ పిల్లల ఆశయాలు చాలా పెద్దవి. తన పిల్లల జీవితాన్ని మార్చేది కేవలం చదువొక్కటే అని తెలుసుకొని అతను కష్టపడి అందరినీ బాగా చదివించాడు. 10వ తరగతిలో 98% మార్కులతో పాస్ అయిన దీపేష్ కుమారి భరత్పూర్ లో 12వ తరగతిలో 89% మార్కులు సాధించింది. ఇక ఇంజనీరింగ్ తర్వాత ఫెలోషిప్ ద్వారా ముంబై ఐఐటి నుంచి ఎంటెక్ పట్టా పొందింది. ఎంటెక్ చేసిన తర్వాత ఓ ఏడాది పాటు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసింది. అక్కడ వచ్చిన తన జీతమంతా తన తమ్ముళ్లకు, చెల్లెలు చదువుల కోసమే ఖర్చు చేసింది. ఆ తర్వాత ఐఏఎస్ కావాలని నిర్ణయించుకుంది. దానికి సిద్ధమయ్యేందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆమె మాట్లాడుతూ, నేను పాఠశాల రోజుల నుండి యూపీఎస్సీకి సిద్ధం కావాలని కోరుకున్నాను. దీపేష్ కుమారి ఆమె యూపీఎస్సీ ప్రిపరేషన్ ను 2019లో ప్రారంభించింది. ఢిల్లీలోని ఒక కోచింగ్ సెంటర్ లో చేరింది. కానీ కోవిడ్ లాక్డౌన్ కారణంగా తిరిగి ఇంటికి వచ్చేసింది. ఇంటికొచ్చిన దీపేష్ మళ్లీ తిరిగి వెళ్లకుండా ఇంట్లో ఉంటూనే సివిల్స్ కు సిద్ధమైంది. అయితే దీపేష్ కుమారి తన మొదటి ప్రయత్నంలోనే ఆమె ఇంటర్వ్యూ వరకు చేరుకుంది. తన 2వ ప్రయత్నంలో అన్ని క్లియర్ చేసి ఆల్ ఇండియా 93వ ర్యాంకును కొట్టేసింది. ఆమె ఆప్షనల్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. తన చిన్నప్పటి నుండి పెట్టుకున్న కలను నెరవేర్చుకుంది. తండ్రి పెట్టుకున్న నమ్మకాన్ని గెలిపించింది. ఆమె తండ్రి గోవింద్ ఎన్ని కష్టాలున్నా పిల్లల చదువుపై మాత్రం పూర్తి శ్రద్ధ పెట్టాడు. ఇప్పుడు కూతురు ఐఏఎస్ ఆఫీసర్ అయినా తండ్రి మాత్రం ఇంకా అదే బండిపై పకోడీలు అమ్ముతూ వస్తున్నాడు. ప్రజలు నీకెందుకు ఇంకా ఈ పని, మంచిగా ఇంట్లోనే హాయిగా ఉండొచ్చుగా అని అడిగితే, నా కూతురు ఈ రోజు కలెక్టర్ కావచ్చు, కానీ నేను ఇది గత 30 ఏళ్లుగా చేస్తూనే ఉన్నాను. ఈ పని చేయడం అంటే నాకిష్టం. ఇప్పుడు కూతురు కలెక్టర్ అయిందని నేను దీన్ని వదులుకోలేను అని సమాధానమిస్తాడు గోవింద్. 2022లో కూతురు ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఇప్పటికీ తన భార్యతో కలిసి అదే చిన్న ఇంట్లో ఉంటూ ఆ పకోడీల వ్యాపారం చేస్తూనే ఉన్నాడు దీపేష్ కుమార్ తండ్రి గోవింద్. ఎంత గొప్ప మనస్తత్వం కదా. నిజంగా ఎంతమంది ఇలా బ్రతకగలరు? ఇలాంటి వ్యక్తులను మీ జీవితంలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియోని ఇతరుడితో సాధ్యమైనన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. దీపేష్ కుమారి కథను 100 మందిలో కనీసం ఒక్కరైనా స్ఫూర్తిగా తీసుకున్నా చాలు. మరో వీడియోతో మరో అద్భుతమైన వ్యక్తి కథతో మళ్లీ కలుద్దాం.